హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మా చెల్లి పిల్ల యుఎస్లో ఉంటుందండి. అది కూడా అన్ని రకరకాలన్నీ తయారు చేస్తూ ఉంటుంది, క్రాఫ్ట్లు చేస్తుంది, వంటలు కూడా చాలా బాగా చేస్తుంది. అయితే అదేమో వరలక్ష్మి వ్రతంకి పసుపు కుంకుమ వేసుకునే బుట్టలు తయారు చేసింది. అది ఎలా తయారు చేసింది ఏంటి అదంతా కూడా మనకి ఇప్పుడు తను చెప్తుంది. మనం నేర్చుకుందాము, మనం కూడా తయారు చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఓకేనా? లెట్స్ స్టార్ట్. హాయ్ ఎవ్రీవన్, వరలక్ష్మి వ్రతం దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి నేను వెరైటీ పసుపు కుంకుమ బుట్టలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో ముందర మీకు చిన్న డిస్పోజబుల్ కాఫీ ఆర్ టీ కప్స్ కావాలి. మీ ఇంట్రెస్ట్ని బట్టి వెరైటీ వూల్స్ కూడా కావాలి. నేనైతే గ్రీన్, పింక్, బ్లూ అండ్ డార్క్ గ్రీన్ వూల్స్ వాడుతున్నాను. మీకు ఆల్సో ఒక ఫ్లోరల్ ఆర్ వేరే డెకరేటివ్ డిజైన్ ఉన్న లేస్ కావాలి బుట్ట డిజైన్ కోసం. ఇంకా కత్తెర అండ్ హాట్ గ్లూ గన్ కావాలి. సో ఫస్ట్ ఒక కప్ తీసుకోండి. ఆ కప్ మీద ఉన్న బోర్డర్ కట్ చేయాలి. బోర్డర్ కట్ చేసిన తర్వాత పడేయకండి. ఈ బోర్డర్ మనం బుట్ట హ్యాండిల్గా వాడుతున్నాం, సో పక్కన పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఈ కప్ని స్ట్రిప్స్లో కట్ చేయాలి. కట్ చేస్తున్నప్పుడు ఒక 1/2 ఇంచ్ వదిలేయాలి అండ్ ఆడ్ నంబర్ స్ట్రిప్స్ కట్ చేయాలి. సో 9, 11, 13 అలాగా. నేనైతే 11 స్ట్రిప్స్ కట్ చేస్తున్నా. స్ట్రిప్స్ కట్ చేసిన తర్వాత వూల్ అతికించాలి ఈ పైన ఆ రౌండ్ అంతా. సో ఆ ఫస్ట్ రౌండ్ అతికించిన తర్వాత 5, 6 రౌండ్లు వూల్తో చుట్టేయాలి. సో బేస్ ఇలా ఉండాలి. ఇప్పుడు వూల్ని ఒక స్ట్రిప్ కింద, ఒక స్ట్రిప్ పైన ఆల్టర్నేట్ చేస్తూ అల్లాలి.
అల్లుతూ ఉంటే ఇలా రావాలి డిజైన్. అండ్ ఇలా హాఫ్ వే దాకా నేల మీదే పెట్టి అల్లాలి. దాని తర్వాత ఆ బుట్టని చేతిలో పట్టుకుని పైదాకా అల్లాలి. ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి. ఇలా చేయడం వలన మనకు ఆ రౌండ్ బుట్ట షేప్ వస్తుంది. అల్లేసిన తర్వాత హాట్ గ్లూ గన్‌తో ఆ వూల్‌ని అతికించేసి కట్ చేయాలి. కావాలంటే బుట్టని సరిచేసుకోండి. దాని తర్వాత ఆ పైన ఈ కప్ కనిపించకుండా ఈ స్ట్రిప్స్ కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆ బుట్ట హ్యాండిల్ తయారు చేయాలి. హ్యాండిల్ తీసుకుని హాట్ గ్లూ గన్‌తో ఎండ్ దగ్గర అతికించి దాని తర్వాత వూల్‌తో తిప్పేయాలి. మళ్ళీ ఈ ఎండ్ కూడా హాట్ గ్లూ గన్‌తో అతికించేయాలి. ఇప్పుడు హ్యాండిల్ బుట్టలో సెట్ చేసుకుని హాట్ గ్లూ గన్‌తో అతికించాలి. ఇంకా లాస్ట్ స్టెప్ మనం కప్పు కనిపించకుండా ఆ ఫ్లోరల్ లేస్ బుట్ట పైన బోర్డర్ అంతా అతికించాలి. అండ్ మన బుట్ట రెడీ. ఇక్కడ నేను నా బుట్టలను రెడీ చేసుకున్నాను. ఇప్పుడు పసుపు కుంకుమ కోసం నేను అమెజాన్‌లో ఈ చిన్న గ్లాస్ జార్స్ కొన్నాను. ఇవి 100 ప్యాక్ అండ్ మీరు టైనీ గ్లాస్ జార్స్ అని కొడితే అమెజాన్‌లో దొరికేస్తుంది.
ఓకే. సో, మనకిప్పుడు కుంకుమ, పసుపు అండ్ 2 ఫన్నెల్స్ కావాలి. ఒక గ్లాస్‌లో కుంకుమ వేయాలి. హాఫ్ వే ఆర్ 3/4 నింపండి. అండ్ సేమ్‌గా ఇంకో గ్లాస్‌లో పసుపు. ఇప్పుడు పసుపు, కుంకుమ గ్లాసులు బొట్టలో డైరెక్ట్‌గా పెడితే కనిపించదు. సో, కొంచెం హైట్ ఉండాలంటే ఒక కలర్ పేపర్ తీసుకోండి. నేను బ్లూ కలర్ పేపర్ వాడుతున్నాను. ఫస్ట్ హాఫ్ ఫోల్డ్ చేయాలి. దెన్ పేపర్‌ని కట్ చేయాలి. ఒక హాఫ్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇంకో హాఫ్‌తో ఆల్టర్‌నేట్‌గా ఫోల్డ్ చేస్తూ చేయండి. సో, ఫోల్డ్ చేసిన తర్వాత మీకు ఇలాగ జిగ్‌జాగ్ షేప్ రావాలి. దెన్ సన్నంగా స్ట్రిప్స్ కట్ చేయాలి. సో, ఇలా రావాలి. మీకు కావాల్సిన సైజ్ కట్ చేసిన తర్వాత కొంచెం తీసుకుని బుట్టలో నింపండి. అండ్ ఆ పసుపు, కుంకుమ సీసాలు బుట్టలో పెట్టండి. సీ ఇప్పుడు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఇంకిలాంటి క్రాఫ్ట్స్ ఎన్నెన్నో కావాలంటే మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ కొట్టండి. ధన్యవాదాలు.